రైతు మిత్రులకు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మామిడి. మామిడిలో పూత దశ ఎంత ముఖ్యమో మామిడి రైతులకు చాలా బాగా తెలిసిందే. అయితే ఈ పూత రాలిపోవడం కామన్ ఇష్యూ అయితే, ఇందులో దిగుబడి అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఈ పూత ఎక్కువగా రాలిపోతే గాని. అయితే ఈ పూత ఎందుకు రాలిపోతుందంటే ఫిజియోలాజికల్ డిజార్డర్స్ గాని, లేదంటే న్యూట్రియెన్షియల్ డెఫిషియన్సీ గాని, పురుగుల వలన గాని, డిసీజ్ వలన గాని, లేదంటే ఇరిగేషన్ సరిగ్గా లేకపోయినా, ఇరిగేషన్ ఎక్కువైపోయినా గూడా ఈ పూత రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ దీన్ని మేనేజ్ చేయకపోతే 60-80% ఈల్డ్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మామిడిలో వచ్చేసి 0.001% మాత్రమే పూత మాత్రమే మనకు ఈల్డ్‌గా దిగుబడి రావడం జరుగుతుంది. ఇది ఈ 0.00% 1% మాత్రం రాకపోతే ఈ ఈల్డ్ అనేది నష్టపోవడం జరుగుతుంది. దీనికి మేనేజ్‌మెంట్ అనేది చాలా అవసరము. ఇంకోటి ఇప్పుడు రానున్న మ్యాంగో సీజన్‌లో కూడా మ్యాంగోకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకుంటే మామిడి రైతులు ఎక్కువగా లాభాలు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే ఈ మామిడి రాలిపోవడానికి ముఖ్యంగా కారణాలొచ్చేసి బయోటిక్ ఫ్యాక్టర్స్, అలాగే అబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి పురుగులు లేదంటే డిసీజ్ వలన రాలిపోవడం జరుగుతుంది. అదే అబయోటిక్ ఫ్యాక్టర్స్ అయితే వాతావరణం, లేదంటే ఇరిగేషన్స్, లేదంటే ఇంకో న్యూట్రియెన్షియల్ డెఫిషియన్సీ వలన, లేదంటే ఫిజియోలాజికల్ డిజార్డర్స్ వలన రాలిపోవడం జరుగుతుంది. అయితే ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి పురుగులు లేదంటే డిసీజ్. పౌడరీ మైల్డ్యూ, బూడిద తెగులు అంటాము తెలుగులో. బూడిద తెగులు వచ్చేసి తెల్లగా పౌడర్ లాగా ఈ ఫ్లవర్ పైన, పూత పైన గ్రోత్ అవుతూ ఉంటది. ఇది ఫంగల్ డిసీజ్. అయితే ఇది ఎలా అంటే పూత నల్లబడి ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత పూత రాలిపోవడం జరుగుతుంది. అలాగే మ్యాంగో ఓపర్స్. ఈ మ్యాంగో ఓపర్స్ వచ్చేసి తేనె మంచు పురుగు. ఈ పురుగొచ్చేసి ఫ్లవర్‌లో ఉన్న జ్యూస్‌ని మొత్తము ఆహ్, పీల్చేస్తుంటుంది. అలా పీల్చినప్పుడు ఏమైతుందంటే పూతకు సరిగా న్యూట్రియంట్స్ గాని, వాటర్ గాని అందకపోవడం వలన ఏమైతుందంటే అది పూత అనేది రాలిపోతుంది. దీని వలన ఏమైతుందంటే అక్కడ హనీ డ్యూ సీక్రెషన్ గాని, లేదంటే బ్లాక్ మోల్డీ గాని ఫార్మ్ అవ్వడం జరుగుతుంది. దీని వలన ఫంగల్ డిసీజెస్ రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ ఈ మ్యాంగో ఓపర్ ప్లాన్‌ని గూడా మేనేజ్ చేసుకుంటే ఇది దీనికి ఒక అరికట్టుకుంటే పూత రాలిపోవడాన్ని అరికట్టుకోవచ్చు. అబయోటిక్ ఫ్యాక్టర్స్. ఈ అబయోటిక్ ఫ్యాక్టర్స్ వచ్చేసి వాతావరణం, లేదంటే గాలులు, లేదంటే వేరే కారణాల వలన పూత రాలిపోవడం జరుగుతుంది. ఈ వర్షాలు ఎక్కువగా పూత దశలో ఉన్నప్పుడు వచ్చాయంటే పూత అనేది మనకు ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. అలాగే వెజిటేటివ్ గ్రోత్ అంటే మొక్క యొక్క పూత దశ నుండి వెజిటేటివ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గాలులు ఎక్కువగా వీచినప్పుడు గాని, ఈ పూత కూడా రాలిపోతుంది. అయితే ఈ విండ్ బ్రేక్స్‌ని ఈ విండ్‌ను గాలి ద్వారా పూతను రాలిపోకుండా అడ్డుకోవడం ఎలా అంటే, మనము మామిడి తోట చుట్టూ లేదంటే మ్యాంగో ఆర్చర్డ్ చుట్టూ పెద్ద చెట్లను మినిమమ్ 5 మీటర్స్ అబోవ్ ట్రీస్‌ని పెంచుకుంటే, ఆ ట్రీస్ అనేది ఒక బెల్ట్ లాగా యాక్ట్ చేస్తాయన్నమాట. ఈ బెల్ట్ లాగా యాక్ట్ చేసినప్పుడు విండ్ యొక్క వేగాన్ని, స్పీడ్‌ను తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు ఏమైతుందంటే పూత పైన ఈ మామిడి తోట పైన ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అలా తగ్గినప్పుడు పూత రాలిపోవడం తగ్గిపోతుంది. అలాగే న్యూట్రియంట్ డెఫిషియన్సీ. ముఖ్యంగా మనకు మామిడిలో ఆహ్, బోరాన్ లేదా జింక్ తక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఈ పూత రాలిపోవడం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ న్యూట్రియంట్స్ తక్కువ ఉంటే పూత రాలిపోతుంది. ఈ న్యూట్రియంట్స్‌ని మనము ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఇచ్చుకోవాలి. ఇరిగేషన్స్. ఇరిగేషన్. ఇరిగేషన్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఎంత కావాలో అంతే ఇచ్చుకోవాలి. ఎక్కువ ఇచ్చుకుంటే వెజిటేటివ్ గ్రోత్ ఉంటుంది. తక్కువ ఇచ్చుకుంటే ప్లాంట్‌కి సరిపడేంత వాటర్ లేనప్పుడు కూడా ప్లాంట్‌కి సరిపడ్డ వాటర్ లేనప్పుడు పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎంత కావాలో అంత ఇచ్చుకోవాలి. ఇంటర్వెల్స్‌లో ఇచ్చుకోవాలి. 7-8 డేస్ ఇంటర్వెల్ నుండి ఇచ్చుకోవడం జరుగుతుంది. అలా ఇచ్చుకున్నప్పుడు ప్లాంట్ అనేది మంచి హెల్తీగా ఉంటుంది. హార్మోనల్ ఇంబాలెన్స్. హార్మోన్స్ మొక్కలో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఒకవేళ ఆక్సిన్ ఎక్కువ ఉందనుకోండి, ఇది వెజిటేటివ్ గ్రోత్‌ని ప్రమోట్ చేస్తుంది. అలాగే ఏబీఏ లేదంటే ఇథిలిన్ ఎక్కువ ఉందనుకోండి,
ఇది ఏమవుతుందంటే ఫ్రూట్ యొక్క మెచ్యూరిటీ లేదంటే ఫ్రూట్ యొక్క రైపెనింగ్ స్టేజ్‌లో ఇది ఎక్కువ ఉండాలి. దీని వలన ఇది పూత రాలిపోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. న్యూట్రియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు బోరాన్, జింక్‌ను స్ప్రే చేసుకోవాలి. ఇది చేసుకున్నట్లయితే పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే కాల్షియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్‌ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఫ్రూట్ డెవలప్‌మెంట్ గాని, ఫ్రూట్ డెవలప్‌మెంట్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఎన్‌పీకే, ఎన్‌పీకే మెయిన్‌గా పొటాషియం, ఫాస్ఫరస్ ఈ స్టేజ్‌లో అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్ డెవలప్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ కొరకే కాబట్టి ఈ ఫ్రూట్ డెవలప్‌మెంట్ కొరకు మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మంచి సైజ్, షేప్ రావాలంటే ఈ పొటాషియం, ఫాస్ఫరస్ అనేది మెయిన్‌గా ఇంపార్టెంట్‌గా కావాలి. హార్మోన్స్ ఎన్ఏఏ లేదా జిఏ3. ఎన్ఏఏ అంటే నాప్థలిన్ అసిటిక్ యాసిడ్ లేదా జిఏ3. జిఏ3 జిబర్లిక్ యాసిడ్. ఈ యాసిడ్స్ వచ్చేసి మా ప్లాంట్‌కి ఇచ్చినప్పుడు హార్మోనల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫ్రూట్ స్టేజ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ క్రాప్ యీల్డ్‌ను, ఫ్రూట్ సెట్‌ను, క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. పెస్ట్ అండ్ డిసీజ్‌కు నీమోయిల్ లేదా హెక్సాకోనజోల్ వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే పెస్ట్ అండ్ డిసీజ్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ఇవి రికమెండెడ్ డోసెస్ మాత్రం స్ప్రే చేసుకోవాలి. 2-3 టైమ్స్‌లో. అలాగే దీని వలన ఏమైతుందంటే క్రాప్ యీల్డ్, ఫ్రూట్ సెట్, క్వాలిటీ వచ్చేసి ఇంప్రూవ్ అవుతుంది. అలాగే షేప్, సైజ్ మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.